హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుని పరమేంద్ర 123. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ప్రీవియస్ వీడియోలో మీరు చూసింటారు, యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని వచ్చాము. సో యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో మళ్ళీ సురేంద్రపూర్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాము. ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అండి. సో మీరు యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో 3 కవర్ చేసుకోవచ్చు. సురేంద్రపురి, యాదగిరిగుట్ట, సురేంద్రపురి అండ్ స్వర్ణగిరి. సో సురేంద్రపురి ఎంట్రన్స్లో ఇలా కనిపిస్తుంది మీకు. కంప్లీట్ హనుమాన్ విగ్రహం ఒక సైడ్, నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చే వరకు శివుడు. కానీ మనకి ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే హనుమంతుడు, బ్యాక్ సైడ్ శివుడు ఉన్నట్టు అసలు మనము ఫైండ్ అవుట్ చేయలేము. సో కంప్లీట్ బ్యాక్ ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇలా బ్యాక్ వచ్చేస్తుంటే చాలా పెద్ద విగ్రహము. సో ఇలా కంప్లీట్ టర్న్ అయిన తర్వాత సో ఈ సైడ్ నుంచి కొంచెం కనిపిస్తుంది చూడండి. హనుమంతుని లెగ్ ఒకటి, నెక్స్ట్ హనుమంతుని పాదాలు, నెక్స్ట్ శివుడి పాదాలు ఇలా కనిపిస్తున్నాయి. సో కంప్లీట్ బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత మనకి శివుడు అనేది కనిపిస్తుంది. సో ఈ శివ అవతారం ఏమంటారో నాకు తెలీదు. ఇలా ఉంటుంది శివుడు. సో ఇలా ఉంటుంది విగ్రహం కంప్లీట్గా. సో ఇక్కడ సురేంద్రపురి ఏంటంటే ఇండియాలోని ఆల్ టెంపుల్ రెప్లికాస్ ఇక్కడ ఉంటాయి. సో దానికి లోపలికి 300 టికెట్ ఉంది. సో మనకి ఆల్ టెంపుల్స్ లైక్ విజయవాడ కనకదుర్గాదేవి టెంపుల్ లాగా, నెక్స్ట్ సూర్య దేవాలయము, నెక్స్ట్ యమలోకము చాలా బాగుంటుందండి. మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఇంకా టైం లేదని చెప్పేసి. మీరైతే కంపల్సరీ లోపలికి వెళ్ళండి. సో ఇదైతే లోపల హనుమంతుని గర్భగుడి. ఇక్కడ హనుమంతుడు కూడా చాలా పెద్ద విగ్రహం ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద విగ్రహం హనుమంతుని గర్భగుడిలో. చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే. ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద విగ్రహం అనేది. సో గర్భగుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది సురేంద్రపురి అంటే ఎంట్రన్స్, ఆల్ టెంపుల్ రెప్లికాస్ ఉండే ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మనం అన్ని టెంపుల్స్లోకి చూడొచ్చు, కానీ మేమైతే వెళ్ళలేదు. సో అది సరస్వతీదేవి టెంపుల్, నెక్స్ట్ బాసర సరస్వతీదేవి టెంపుల్, విజయవాడ కనకదుర్గ టెంపుల్, నెక్స్ట్ అలా మొత్తం అలా ఉంటాయంట లోపల. సో ఇలా బయటికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ ఇలా పెద్ద నాగదేవత విగ్రహం ఇలా పడగలాగా ఇట్లా రూపం ఇట్లా పెట్టారు. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము శివుడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి గోమాత ఉంటాయి ఇవి. అక్కడ ఏంటంటే వీటి కోసం గ్రాస్ కూడా అమ్ముతున్నారు. సో ఆ గ్రాస్ తీసుకొని వీటికి పెట్టేశాము. నెక్స్ట్ ఇలా గ్రాస్ పెట్టేసాము. నెక్స్ట్ ఇంకా కూడా ఏమో ఇచ్చారు, అది కూడా పెట్టేశాము. సో ఇలా అయిపోయిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా స్వర్ణగిరి వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై వీడియో.